థ్యాంక్ యూ విల్సన్ గారు. ప్రైజ్ ది లార్డ్. సంతోషం. నేను ఎక్కువ సమయం తీసుకోను, ఒక 15 నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది. ముందుగా ఆల్ పాస్టర్స్ ఫెలోషిప్ భద్రాద్రి కొత్తగూడెం కి సంబంధించిన సేవకులు, సేవకురాళ్ళు, కమిటీ మెంబర్స్, పాస్టర్స్, వేదిక పైన విచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. తెలంగాణ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ విధి విధానాలు ఇక్కడ మీకు తెలియపరచడానికి నాకు ఒక అవకాశం ఇచ్చిన దానికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో ముందుగా ఈ యొక్క కార్పొరేషన్ క్రైస్తవుల కొరకు ఈ యొక్క కార్పొరేషన్ ఉన్నట్టు ఇక్కడ ఎంతమందికి తెలిసిన వారు కొద్దిగా చేయలేపగలరా? పర్లేదు, ఒక 20-30% మందికి తెలుసు. ఈ యొక్క కార్పొరేషన్ రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు క్రైస్తవులకు సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి ఈ యొక్క కార్పొరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది 2005లో. సో ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల నుంచి ఈ కార్పొరేషన్ ఉంది. కానీ గత 10 సంవత్సరాల్లో పెద్ద పని ఏం జరగలేదు. ఆ విషయాలకు నేను వెళ్ళదలుచుకోలేను. కాకపోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు మన క్రైస్తవుల కొరకు ఈ యొక్క కార్పొరేషన్ చేయబడుతుందని మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఆల్రెడీ మేము ఒక 4 కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొదటిది మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో క్రైస్తవ పిల్లలకు అడ్మిషన్లు. ఎంతమందికి తెలుసు ఇక్కడ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ మన పేద క్రైస్తవ పిల్లలు వెళ్ళి చదువుకోవచ్చు అని కొద్దిగా చేయలేపగలరా? సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 200 మంది కూర్చొని ఉన్నారు, అందులో ఒక 20 మందికి తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వము క్రైస్తవుల కొరకు పేద క్రైస్తవ పిల్లలు చదువుకోనికి, అక్కడ ఉండి చదువుకోనికి 10,000 సీట్లు కేటాయించడం జరిగింది. 200 స్కూళ్ళకి పైగా ఈ రాష్ట్రంలో ఉన్నాయి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ యొక్క స్కూల్స్లో 10,000 సీట్స్ మన క్రైస్తవులకు కేటాయించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి ఈ యొక్క స్కూల్స్లో 1200 నుంచి 1500 క్రైస్తవ పిల్లలకు అడ్మిషన్స్ దొరికేటివి. ఈసారి మీ అందరి ప్రోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పాస్టర్స్ బాగా పనిచేసిన దానికి 5,000 అడ్మిషన్స్ ఈసారి మనము రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలను పోల్చుకుంటే ఓకే, బెటర్, ఒక 3 రెట్లు పెరిగింది. కానీ సగం సీట్లు ఇంకా ఖాళీయే ఉంది, అది వేరే వాళ్ళకు ఇచ్చేయడం జరుగుతుంది. అంటే 50% సీట్లు మనం అసలు ఉపయోగించుకుంటలేం. 5,000 సీట్లు అంటే మజాక్ కాదు కదా, రైట్? 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉచిత విద్య, అక్కడే ఉండాలా. బట్టలు, ఫుడ్డు, ప్లే గ్రౌండ్, అన్ని సౌకర్యాలు ఉన్న స్కూల్స్ ఉన్నాయి. ముందటి లెక్క కాదు ఇది. గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితము గవర్నమెంట్ స్కూల్స్ లెక్క కావు ఈ స్కూల్స్. ఈ స్కూల్స్లో చదివిన పిల్లలు ఐఐటీలు, ఐఐఎంలు, డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్ల లెక్క కూడా వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. సో ఈ సంవత్సరం అయిపోయింది, ఏదో అయిపోయింది. కానీ వచ్చే సంవత్సరం జనవరిలో స్టార్ట్ అవుతుంది దీని అడ్మిషన్స్ ప్రక్రియ. వచ్చే సంవత్సరం దయచేసి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దయచేసి మీ సంఘాల్లో ఉన్న పేద పిల్లలు ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు వారందరికీ అడ్మిషన్స్ వచ్చేలా మీరు కొద్దిగా చొరవ తీసుకోవాలని మనవి చేస్తున్నాను. రెండో సంక్షేమ కార్యక్రమం వచ్చేసి పేద క్రైస్తవ పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోనికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వము
ప్రతి ఒక్క స్టూడెంట్కి 20 లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. అది యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు. ఈ దేశాలలో వెళ్ళి వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పిహెచ్డి కోర్సెస్ చేసుకోనికి కొంతమంది విద్యార్థులని సెలెక్ట్ చేసేసి ప్రతి ఒక్క విద్యార్థికి 20 లక్షల గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఫీజు కొరకు, వాళ్ళ ఖర్చుల కొరకు. ఇది లోన్ కాదు, మీరు వాపస్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది గ్రాంట్, ఆ చదువుకి ఇచ్చినట్టు. రైట్. గత 7వ తారీఖు ఈ యొక్క స్కీమ్ లాస్ట్ డేట్ ఉండే. ఇది నేను మీకు చెప్పే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి తెలుసు ఈ స్కీమ్ గురించి? కొద్దిగా చేయలేపండి. ఇద్దరు ముగ్గురు పెట్టారు. సో ఓకే. సో 20 లక్షలు చిన్న రకం కాదు కదా. వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకొని ప్రభుత్వం కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని మళ్ళీ వచ్చి మన సంఘానికే వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడ్డప్పుడు వారు వచ్చి మన సంఘాలకే హెల్ప్ చేస్తారు. అదేవిధంగా స్కూల్ అడ్మిషన్స్ అయినా కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులంతా 30,000 40,000 దాకా తీసుకుంటున్నారు సంవత్సరానికి. రైట్. ఇక్కడ అన్నీ ఫ్రీ. ఈ స్కూల్స్లల్లో ఒక్క పైసా నయా పైసా కట్టేది లేదు. చదువుకొని వారు మంచి ఉద్యోగాలు పొంది మళ్ళా వచ్చి మన సంఘానికి మన చర్చ్కే కదా వాళ్ళు హెల్ప్ చేసేది. సో దయచేసి మనము దేవుని పని చేస్తున్నాం, దాంతోపాటు మన సంఘాల్లో ఉన్న వారికి వారి వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితులు కూడా మెరుగు చేసేటట్టు మీరు కూడా సహకరించాలని నా మనవి. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మన సంఘాల్లో వాళ్ళకి తెలియబరిస్తే వారు అప్లై చేసుకొని వారికి స్కూల్లో అడ్మిషన్స్, వాళ్ళ పిల్లలు బాగుపడతారు, ఆ కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు పొంది వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడితే వాళ్ళు బాగుపడితే వచ్చి మన చర్చ్కే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా. వాళ్ళు బాగుపడతారు, మీ చర్చ్ కూడా బాగుపడుతుంది, మన చర్చులు కూడా బాగుపడతాయి. అదేవిధంగా ఈ సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్, అదేవిధంగా ఇంకొక పథకం కూడా మేము చేయడం జరిగింది. ఎవరైతే గ్రూప్ 1 గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎవరైతే క్లియర్ అయినారో వారికి మెయిన్స్ కొరకు ఫ్రీ కోచింగ్ అనేది అందజేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 56 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, పార్సీస్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ ఉన్నారు. ఆ 57 మందిలో మన క్రైస్తవులు 20 మంది ఇప్పుడు ఆ ట్రైనింగ్ పొందడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ విలువ 75,000 నుంచి ₹1,00,000 ఒక స్టూడెంట్కి ఉంటుంది. ఫ్రీ కోచింగ్, ఏం డబ్బులు ఇచ్చే అవసరం లేదు. సో పిల్లలు చదువుకుంటే వారికి ఉద్యోగాలు వస్తాయి. వారికి మనము ఇట్లాంటి ఫ్రీ ట్రైనింగ్స్ ఇచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు వాళ్ళకు వచ్చినట్టయితే ప్రభుత్వంలో కూడా ఆఫీసర్స్లో కూడా మన క్రైస్తవులు ఇంకా ఎక్కువ సంఖ్యలో చేరుతారు. తద్వారా మన క్రైస్తవ సమాజానికే వాళ్ళు మేలు చేస్తారని నేను తెలియపరుస్తున్నాను. ఇవాళ ఉన్న పరిస్థితులలో క్రైస్తవులు ఉన్నా కానీ వాళ్ళు బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అది ఎస్సీ సర్టిఫికేట్ విషయం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే. అండ్ చాలామంది క్రైస్తవులు కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకు సరైన కోచింగ్ లేకపోవడం వల్ల. సో ఈ యొక్క ప్రభుత్వము ఖచ్చితంగా ఎవరైతే క్రైస్తవ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్స్ క్లియర్ అయితే వారికి ఫ్రీ కోచింగ్ ఇచ్చి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు కూడా వచ్చేటట్టు కార్యాచరణ చేస్తుందని తెలియపరుస్తున్నాను. అదేవిధంగా సివిల్ సర్వీసెస్కి కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. కానీ దాని సంఖ్య పెద్ద ఏం లేదు, ఎందుకంటే చాలామందికి అవగాహన లేదు. 2 మాత్రం అది ట్రైనింగ్ పొందుతున్నారు ఇప్పుడు. రైట్. సో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎవరైతే
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అవ్వాలనుకుంటున్నారో వారికి కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొక 2-3 నెలల్లో అది మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాం. సో దయచేసి మీ సంఘంలో ఎవరైనా పిల్లలు ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ చేయాలా, గవర్నమెంట్ ఉద్యోగాలు పొందుకోవాలా, లేకపోతే సివిల్ సర్వీస్కి ప్రిపరేషన్ కావాలా, లేకపోతే విదేశాలకు వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే పిహెచ్డి కోర్సులు చేసే ఒక ఆసక్తి ఉందో వాళ్ళందరినీ మీరు గుర్తించి ఎప్పుడెప్పుడైతే ఈ స్కీమ్స్ వస్తాయో వాళ్ళకి తెలియపరిచి వాళ్ళు అప్లై చేసేటట్టు ఒక కార్యాచరణ మీరు చేయాలని మనవి చేస్తున్నాను. సో ఇప్పటివరకు అయితే ఈ 5 నెలల్లో ఈ 4 స్కీమ్స్ అయితే మేము రోల్అవుట్ చేసినాం. కానీ ఇక్కడ చాలామంది చూస్తే చాలామందికి పెద్ద తెలియదు దీని విషయంలో. ఇది ఎందుకు తెలియదు? ఎందుకంటే మీ వివరాలు మా దగ్గర లేదు కాబట్టి మీకు తెలియదు. మీ వివరాలు మా దగ్గర ఉంటే విల్సన్ గారికి వచ్చేటట్టు మెసేజ్లు మీ ఫోన్ పైన కూడా వస్తుంది. మీరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ పైనే అన్ని విషయాలు, ఏ సంక్షేమ కార్యక్రమం ఉన్నా కానీ మీ ఫోన్ పైనకే వస్తుంది. సో ఎవరెవరికైతే వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చిరో వాళ్ళందరికీ మెసేజ్లు వెళ్తున్నాయి కార్పొరేషన్ పరంగా, రైట్? కొంతమంది భయపడుతున్నారు, అరే మనము ఈ యొక్క డేటా ఇస్తే ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేతికి వెళ్తుందని. అంటే మీరేమనుకుంటున్నారు? మీ డేటా వాళ్ళ దగ్గర లేదనుకుంటున్నారా ఏంది? మీరు గవర్నమెంట్ కన్నా ఎక్కువ డేటా ఉంది వాళ్ళ తన, రైట్? అండ్ ఎన్ని రోజులు మనము అసలు దేనికి భయపడాలా? మనము ఈ దేశంలో మనకు హక్కులు లేవా? ఒక హిందూ లేకపోతే ఒక ముస్లిం లేకపోతే వాళ్ళకున్న హక్కులు మనకు లేవా? దేనికోసం భయపడుతున్నారు? ఇది సెక్యులర్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము సెక్యులర్ ప్రభుత్వము. రేవంత్ రెడ్డి గారు చాలా సెక్యులర్ నాయకుడు. మేమంతా ఉన్నాము, ప్రభుత్వం ఉంది, సీఎం గారు ఉన్నారు, మేమున్నాము. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరు క్రైస్తవులని పీడించారు. ఓకే, సో మీరు ఇవ్వాల్సిన వివరాలు ఏంటంటే మీ చర్చ్ పేరు, పాస్టర్ మొబైల్ నంబరు, చర్చ్ చిరునామా, చర్చ్ రిజిస్టర్డా కాదా, మీ చర్చిలో ఎంతమంది భక్తులు వస్తున్నారని వివరాలు ఇవ్వాలి. మీ భక్తుల వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ సంఖ్య. 20 మంది వస్తున్నారంటే 20 మంది, 50 మంది వస్తున్నారంటే 50 మంది, అంతే. ఇంకా వేరే ఏమి ఇచ్చేది లేదు. మరొకసారి చెప్తున్నాను, మీ చర్చ్ పేరు, చర్చ్ చిరునామా, పాస్టర్ పేరు, పాస్టర్ మొబైల్ నంబరు, చర్చ్ రిజిస్టర్డా కాదా, చర్చ్లో ఎంతమంది భక్తులు వస్తున్నారు, అంతే. ఇదే వివరాలు. సో ఈ వివరాలు దయచేసి మీరు ఏ భయం లేకుండా మీ కమిటీకి ఇవ్వండి. వారు ఈ వివరాలు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్స్కి ఇస్తారు. అక్కడి నుంచి నాకు వస్తుంది. నాకు రాగానే నా ఫోన్లు అన్నీ ఫీడ్ అయిపోతుంది. డైరెక్ట్లీ మీకు వాట్సాప్లోనే అన్ని మెసేజ్లు వచ్చేస్తాయి. మీరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, రైట్? మీ సంఘంలో ఎవరైనా ఉంటే ఆ సంక్షేమానికి కార్యక్రమం వచ్చినప్పుడు మీరు వాళ్ళకి చెప్పి మీరు కూడా అప్లై చేసుకోండి. మీ సంఘంలో ఉన్న వారికి కూడా చెప్పి అప్లై చేయండి. తద్వారా ఏంటంటే చాలామంది క్రైస్తవులు ఈ సంక్షేమ కార్యక్రమాలు అందుకునే ఒక పరిస్థితి ఉంటుంది. గత 10 సంవత్సరాల్లో ఇక్కడ మీరు ఉన్నారు, మీ సంఘంలో లేకపోతే మీకు ఎవరికైనా ప్రభుత్వం పరంగా లేకపోతే కార్పొరేషన్ పరంగా క్రైస్తవులకు ఎవరికైనా కార్లు వచ్చినాయి అంటే చేయలేపండి. ఆటో రిక్షాలు వచ్చినాయి అంటే చేయలేపండి. 20 లక్షలు విదేశాలకు వెళ్ళి చదువుకోనికి పేద పిల్లలకు ఎవరికైనా వచ్చిందంటే చేయలేపగలరు. ఎవరికైనా లోన్స్ వచ్చినాయంటే చేయలేపగలరు. ఎవరికైనా ట్రైనింగ్స్ పొందిరంటే చేయలేపగలరు, రైట్? సో గత 10 సంవత్సరాల్లో మన క్రైస్తవ సమాజానికి ఏమీ జరగలేదు ఈ ప్రభుత్వం పరంగా. కానీ నా ఒక పరిధి 3 సంవత్సరాలు ఉంది, అందులో 5 నెలలు అయిపోయింది. ఖచ్చితంగా మీకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తరఫు నుంచి మేము చేయబడతామని మీకు మాట ఇస్తున్నాను. అదేవిధంగా మన క్రైస్తవ సమాజంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు.
వారి కొరకు మేము ప్రతి సంవత్సరము 1500 క్రైస్తవులకు మేము ప్రత్యేక నైపుణ్యాలలో ట్రైనింగ్స్ ఇవ్వబోతున్నాము. ఈ యొక్క దీన్ని ట్రైనింగ్స్ స్కిల్ డెవలప్మెంట్ అంటారు, నైపుణ్యాల ప్రోగ్రామ్స్. అది డ్రైవర్స్కి సంబంధించిన ట్రైనింగ్ ఉండొచ్చు, ఏసీ మెకానిక్ ఉండొచ్చు, ప్లంబర్ ఉండొచ్చు, ఫిటర్ ఉండొచ్చు, లేకపోతే బ్యూటీషియన్ కోర్స్ ఉండొచ్చు, లేకపోతే మన సలూన్కి సంబంధించిన హెయిర్ కటింగ్ అట్లాంటిది ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి పైన 25,000 నుంచి 30,000 రూపాయలు ట్రైనింగ్కి ఖర్చు అవ్వడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి మాత్రమే ప్రతి సంవత్సరం 5 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రతి సంవత్సరము మేము 1500 మందిని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మాత్రమే కాదు, ట్రైనింగ్ తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం కూడా మేము చేయబడుతున్నామని తెలియపరుస్తున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మేము ఇంకా ఏ నైపుణ్యాలపైన ట్రైనింగ్స్ చేయాలని ఇంకా ఫిక్స్ చేయలేదు, ఈ నెల రోజుల్లో మేము ఫిక్స్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్, మహిళల కొరకు వారు కార్ డ్రైవింగ్ ఉండొచ్చు, లేకపోతే బైక్ డ్రైవింగ్ ట్రైనింగ్స్ ఉండొచ్చు, లేకపోతే ఆ ట్రైనింగ్స్ ఒక రెండు నెలల తర్వాత వారికి డ్రైవింగ్ ఉద్యోగాలు, లేకపోతే వంట చేసే షెఫ్ ఉంటారు హోటల్స్లో, అలాంటి ట్రైనింగ్స్. ఆ షెఫ్ ట్రైనింగ్స్ తర్వాత వారికి హోటళ్ళల్లో ఉద్యోగాలు, లేకపోతే హాస్పిటాలిటీకి సంబంధించింది హోటల్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, హౌస్ కీపింగు, లేకపోతే బెల్ బాయ్, లేకపోతే రిసెప్షనిస్ట్, ఇట్లాంటి ట్రైనింగ్స్ ఇచ్చేసి వారికి 2-3 నెలలు ట్రైనింగ్స్ ఇచ్చి, ట్రైనింగ్ తర్వాత వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే ఒక కార్యక్రమం మేము చేయబడుతున్నామని తెలియపరుస్తున్నాను. సో ఈ నైపుణ్యాలకి సంబంధించిన ట్రైనింగ్కి వచ్చినప్పుడు దయచేసి వారి యొక్క ఏజ్ 20 నుంచి 45 వరకు ఉండాలని, దానికి ఒక క్రైటీరియా ఉంటుంది, అది కూడా మీకు నేను తెలియపరుస్తున్నాను. సో ఇది వచ్చినప్పుడు దయచేసి మీ సంఘాల నుంచి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళతోని అప్లై చేయమని చెప్పండి. వారికి మేము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందించి తద్వారా 80% మందికి ఉద్యోగాలు లభించే ఒక కార్యక్రమం ఇది. ట్రైనింగ్ మాత్రమే కాదు, ట్రైనింగ్తో పాటు ఉద్యోగం కూడా. అదేవిధంగా మహిళల కొరకు చాలామంది మహిళలు ఇంట్లో ఫ్రీ ఉంటారు, వారి కొరకు కూడా మేము లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. చిన్న లోన్స్ 25,000 నుంచి 2 లక్షల వరకు మేము లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారు చిన్న కిరాణా కొట్లైనా కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా కానీ, లేకపోతే మోంబత్తీలు తయారు చేసే ఒక చిన్న షాప్ అయినా కానీ, పేపర్ ప్లేట్స్ అయినా కానీ, వైన్స్ అయినా కానీ, లేకపోతే ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకుంటారంటే దానికి, ఇలాంటి చిన్న లోన్స్ ఇచ్చేసి వారు కూడా నెలకు ఎంతో కొద్దిగా సంపాదించే ఒక కార్యాచరణ కూడా మేము చేయబడుతున్నామని మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఆల్మోస్ట్ ఒక 30 కోట్లు మేము డ్రైవర్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంది, దానికి కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ ద్వారా, ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు, ఎలక్ట్రిక్ స్కూటర్లు కార్పొరేషన్ పరంగా ఇవ్వడం జరుగుతుంది సబ్సిడైజ్డ్ రేట్స్లో. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా ఎలక్ట్రిక్ కార్స్ ఆ సంక్షేమ కార్యక్రమం వచ్చినప్పుడు, ఎలక్ట్రిక్ కార్స్ వచ్చినప్పుడు కార్పొరేషన్ పరంగా 70% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే కారు విలువ 10 లక్షల రూపాయలు అయితే 7 లక్షలు కార్పొరేషన్ ఇస్తుంది, 3 లక్షలు మీరు బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవాలా. అండ్ ఈ కార్ నడుపుతూ ఈ లోన్ కడుతూ, ఈఎంఐ కడుతూ ఆ కార్ మీకు సొంతం అయిపోతుంది. అదేవిధంగా ఆటో రిక్షాకు వచ్చే వరకు 80% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 1,00,000 రూపాయలు ఆటో అంటే 80,000 కార్పొరేషన్ ఇస్తుంది, 20,000 బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకోవాలి. అదేవిధంగా బైక్ అయితే 90% సబ్సిడీ, 90,000 కార్పొరేషన్ ఇస్తుంది, 10,000 బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవాలి. సో ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు. అదేవిధంగా
ఏదైతే సమాధులు ఉన్నాయో సమాధులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని మాకు తెలుసు. సో ఖచ్చితంగా మేము ప్రతి నియోజకవర్గంలో సమాధుల కొరకు మేము కేటాయిస్తామని తెలియబరుస్తూ, క్రైస్తవ భద్రత విషయంలో కూడా మేము అనేక కార్యక్రమాలు చేయబడుతున్నాము. మనం చూస్తున్నాము క్రైస్తవులపైన దాడులు జరుగుతున్నాయి. గత నెలలోనే ఒక 5-6 దాడులు జరగడం జరిగింది. ఇంతకుముందు దాడులు జరిగినప్పుడు అసలు ఎఫ్ఐఆర్ కేసులు కూడా బుక్ అయ్యేటివి కావు. గత 3 నెలల్లో మేము ఆల్మోస్ట్ ఒక 150 మంది క్రైస్తవ లాయర్ టీం రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేసినాము. ఒక 30 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్తో ఒక టీం తయారు చేసినాము. ఎక్కడైనా దాడులు జరిగినప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ లాయర్స్, మన క్రైస్తవ లాయర్స్ వెళ్ళి కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్సు పోలీస్ యంత్రాంగంతో మాట్లాడి సరైన కేసులు సెక్షన్లు పడేటట్టు కూడా కార్యాచరణ చేయడం జరుగుతుంది. గత 6 దాడులు జరిగితే 6 దాడుల్లో కూడా ఎఫ్ఐఆర్లు ఫైల్ కావడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దానిపైన కేసు నడుస్తూనే ఉంది. సో క్రైస్తవ భద్రత విషయంలో కూడా ఈ ప్రభుత్వము చాలా కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. సో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సో దయచేసి మీరందరూ ఈ సంక్షేమ కార్యక్రమాలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలని మనవి. కానీ ఇది ఎప్పుడు వస్తున్నాయని మీకు తెలవాలంటే మీ వివరాలు మా దగ్గర ఉండాలి. సో దయచేసి మీ మండల్ అసోసియేషన్ వారికి మీ చర్చ్ వివరాలు ఇవ్వండి. వారు వచ్చేసి వీరికి సబ్మిట్ చేస్తారు. వీరు తీసుకెళ్ళి అది డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తారు. ఓకే. సో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పటికే లేట్ అయిపోయింది. కొంతమంది షుగర్తో ఉంటారు. సో నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేను. ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగండి, నేను సమాధానం చెప్పడానికి ఇక్కడే ఉన్నాను. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఇబ్బంది ఏం లేదు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు.